ఫిలిస్తీయులు ఇజ్రాయిలుతో పోరాడడానికి వచ్చారు. కాని ఇజ్రాయిల్ సైన్యం 600 మంది మాత్రమే ఉన్నారు. ఆయుధాల సరఫరా కూడా లేదు. కాబట్టి వారు భయపడి దాక్కున్నారు. కాని ఇజ్రాయేలు రాజైన సౌలు కుమారుడు దావీద సన్నిహితు మిత్రుడు దేవుని విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగాడు. దేవుడు కొద్దిమంది ద్వారానే రక్షించగలడు అని ప్రకటిస్తూ తన ఆయుధ మోసేవాడితో ఒక సంకేతాన్ని చెప్పాడు. ఒకవేళ ఫిలిస్తీయులు మా దగ్గరికి రండి అని చెప్తే అది దేవుడు వారిని మనకు అప్పగిస్తున్నారని సంకేతమని చెప్పాడు. నిజంగానే ఫిలిస్తీయులు మా దగ్గరికి రండి అని అరిచారు. అప్పుడు ఆయుధం మోసేవాడితో దేవుడు వారిని మనకు ఇచ్చేశాడు, పద వెళదాం అని ధృవీకరించి వారిద్దరు కలిసి 20 మంది దగ్గరగా మనుషుల్ని చంపారు. అది చిన్నదాడి అయినా భారీ ప్రతిచర్యకు దారితీసింది. దేవుడు భయాన్ని పంపి భూమిని కంపింపజేశారు. కాబట్టి ఫిలిస్తీయులు భయాందోళనకు గురి అయి ఒకరిపై ఒకరి దాడి చేసుకొని గందరగోళం పాలయ్యారు. ఈ గందరగోళాన్ని ఉపయోగించి విజయాన్ని సాధించారు ఇజ్రాయిలీయులు. మరియు ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు తెలుసుకున్నారు. Please subscribe.